కొత్త ఏడాదిలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పంటల బీమా పథకాలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2025-26 వరకు కొనసాగించడంతో పాటు వాటి కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. ఈ రెండు పథకాలను కొనసాగించే ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 66,550 కోట్లు కేటాయించగా, దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను 69,515.71 కోట్లకు పెంచింది. కేంద్రం నిర్ణయంతో 2026 వరకు రైతులకు మేలు జరగనుంది. అలాగే బీమా పథకాల అమలులో భారీ మొత్తంలో సాంకేతికతను వినియోగించేందుకు 824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ టెక్నాలజీ పంట నష్టం అంచనాలను త్వరితగతిన తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ వివాదాలను తగ్గించేందుకు దోహదపడనుంది. అలాగే రైతులకు డీఏపీపై సబ్సిడీకి అదనంగా ఇస్తున్న వన్ టైం స్పెషల్ ప్యాకేజీని పొడిగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. డీఏపీ మెట్రిక్ టన్నుకు స్పెషల్ ప్యాకేజీ కింద 3,500 ఇవ్వాలని, దీన్ని జనవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించాలని కేంద్ర ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. రైతులకు డీఏపీని నిరంతరం తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు వర్తించేలా డీఏపీపై సబ్సిడీకి అదనంగా 2,625 కోట్లతో వన్ టైం స్పెషల్ ప్యాకేజీని కేబినెట్ గత జూలైలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయంతో 50 కిలోల డీఏపీ బస్తా 1,350కి రైతులకు అందుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్యాకేజీకి 3,850 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టేందుకు కష్టపడి పనిచేస్తున్న రైతులను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు. 2025లో జరిగిన మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేసినట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.